హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫాసెట్ అటాచ్మెంట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో సింక్ ట్యాప్ లేదా వాష్ బేసిన్ ట్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ట్యాప్స్కి ఏంటంటే ఎక్కువగా ఫోమ్ ట్యాప్లని వినియోగిస్తుంటారు. ఈ ఫోమ్ ట్యాప్ల వలన వాటర్ అనేది మనపై తులడం కానీ బయటికి స్ప్రెడ్ అవ్వడం కానీ జరగదు. చూడడానికి కూడా బాగుంటుంది. అలా ఒక నిదానంగా ఒక పొంగులా వస్తుంటుంది. కానీ ఇవి కొన్ని రోజులు వినియోగించిన తర్వాత బోరింగ్గా ఉంటాయి. అదే ఫోమ్, అదే వాటర్ రావడం, అదే విధానం అలాగే ఉంటుంది. సో వీటికి కొన్ని అటాచ్మెంట్స్ గనక మనం వేయగలిగితే, వాటికి ఉన్నటువంటి నాజిల్స్ తీసి వేరే నాజిల్స్ గనక మనం వేయగలిగితే రకరకాల లుక్తో ఆ ట్యాప్లోంచి వచ్చే వాటరు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అలా కొన్ని అడాప్టర్స్ వీటికి లభిస్తూ ఉంటాయి. అలా ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ట్యాప్లకు అటాచ్మెంట్ చేసే ఒక నాజిల్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదే ఇది ఈ బాక్స్లో ఉంది. దీన్ని నేను అమెజాన్లో 567 రూపాయలకి కొన్నాను. ప్రజెంట్ ఇది 599 రూపాయలకు లభిస్తుంది. మరి ఎలా ఇది తక్కువ రేటు కొన్నానంటే, తెలుసు కదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అందులో ఇది చూసి కొన్నాను. ఆ విధంగా నాకు ఇది తక్కువ రేటుకి లభించింది. మీరు కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇలా ఈ విధంగా ఒక యూనిక్ ప్రోడక్ట్స్ అలాగే తక్కువ ధరలో లభించే ప్రోడక్ట్స్ కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్, బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మల్టీ ఫంక్షనల్ యూనివర్సల్ షవర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే 360 డిగ్రీ రొటేషన్, అంటే ఇది 360 డిగ్రీ రొటేషన్ అవుతుంది అన్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఈ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక ఇటువైపు కనుక చూసినట్లయితే దీన్ని 4 రకాలుగా వినియోగించవచ్చు అన్నట్టుగా ప్రింట్ చేశారు. లోపల చూస్తే ఈ విధంగా ఉంది. ఇది మెయిన్ సెట్. ఇది మొత్తం నికల్ ఫినిషింగ్తో ఉంది, కానీ ఇది మొత్తం ప్లాస్టిక్కే. ఇక్కడ లోపల బ్లాక్ కలర్తో ఒక ప్లేట్ ఉంది. ఇక్కడ దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఇందులోంచి వాటరు మనకు షవర్ లాగా అయితే వస్తుంది. ఇటువైపు మళ్ళీ ఫోమ్ ట్యాప్కి ఏ విధంగా ఫిల్టర్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంది. అంటే ఇటు నుంచి కూడా మనం వాటర్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా ఒక బ్లాక్ ప్లేట్ ఉపయోగిస్తూ సెంటర్లోంచి ఒక లైన్ అయితే ఉంది. అంటే ఇందులోంచి కూడా వాటర్ వస్తుంది. అలాగే ఇది ఎటు కావలిస్తే అలా రొటేట్ అవుతుంది. అందుకు వాళ్ళు 360 డిగ్రీ రొటేషన్ అనేది అక్కడ తెలియజేశారు. దీంట్లో స్పానర్ ఒకటి ఇస్తున్నారు. ఇది నార్మల్ ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్కి మనం అటాచ్ చేసి కూడా వాడుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అడాప్టర్ ఇది. అలాగే మనం సింక్ ట్యాప్ లేదా ఫోమ్ ట్యాప్స్ ఉంటాయి కదా, వాటికి మనం అటాచ్ చేయాలంటే ఇవి పెట్టి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక సింక్ ట్యాప్కి అటాచ్ చేసి వాటర్ ఎలా వస్తుంది, ఉపయోగపడుతుందా లేదా ఏంటన్నది ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఈ ప్లాస్టిక్ ట్యాప్కి బిగిద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు స్టీల్ ట్యాప్ అయితే అందుబాటులో లేదు, అదే బ్రాస్ ట్యాప్. ఇది ముందు దీనికి బిగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఓపెన్ చేయాలి. మనకు ఇక్కడ ఫోమ్ వాటర్ వస్తుంది కదా, లోపల ఫిల్టర్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ నాజిల్ అనేది ముందు రిమూవ్ చేసేయాలి. ఇక్కడ చూడండి దీనికి థ్రెడ్స్ ఉన్నాయి. ఈ థ్రెడ్లకు మనం ఇక్కడిచ్చినటువంటి దీన్ని బిగించాలి. లోపల రబ్బర్ వాచర్స్ ఉంటాయి. ఈ వాచర్స్ అనేవి తీయకూడదు. వాచర్స్ కనుక లేకపోతే వాటర్ లీక్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక స్పానర్ అయితే ఇచ్చారు. ఈ స్పానర్ ఎందుకంటే స్టీల్ ట్యాప్ అదే బ్రాస్ ట్యాప్ కనుక ఉన్నట్లయితే ఆ కింది నాజిల్ కనుక ఓపెన్ చేయాలనుకుంటే దీంతో ఈ స్పానర్తో ఓపెన్ చేయాలి. ఇప్పుడు దీనికి అటాచ్ చేద్దాం. ఓకే, ట్యాప్ యొక్క అడాప్టర్ ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఇది ట్యాప్ వల్లే ఉపయోగిద్దాం. కిందకి ఫోమ్ వాటర్ వస్తుందో లేదో చూద్దాం. చూడండి వాటర్ వస్తుంది. ఫోమ్ వాటర్ కొద్దిగా కాస్త స్లో అయితే వస్తుంది. మేబీ ట్యాంక్లో వాటర్ తక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇది ఇలా ఉండగానే దీన్ని మనం ఇలా రొటేట్ చేయొచ్చు. ఇది మనం రొటేట్ చేస్తుండగానే ఇందులోనే ఎటువైపు వాటర్ రావాలన్నది కంట్రోల్ అవుతుంది. కంట్రోలర్ కూడా ఇందులోనే ఉంది.
అలాగే మళ్ళీ ఇటువైపు తిప్పినట్టుగా 2 దారాలు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు తిప్పినట్లయితే టోటల్ వాటరు ఎలా పడితే అలా వచ్చేస్తుంది. వాటర్ తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా వస్తుంది. వాటర్ కనుక ఫుల్గా ఉంటే ఈ ప్రాబ్లం అయితే ఉండదు. 4 వైపుల నుంచి వాటర్ అయితే వస్తుంది. ఇటువైపు ఫోమ్, అలాగే ఇటువైపు 2 దారాలా వస్తుంది, ఇటు వర్షంలా వస్తుంది. అలాగే ఇటువైపు కనుక మనం కిందికి పెట్టినట్లయితే వాటర్ టోటల్గా వచ్చేస్తుంటుంది. ఇలా 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ 4 రకాల కంట్రోల్ కూడా ఇందులో ఉంది. మనం రొటేట్ చేస్తుంటేనే ఈ ట్యాప్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఈ అడాప్టర్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇటువంటి అడాప్టర్స్ కనుక మనం కొన్నట్టయితే వెంటనే మనం ప్యాక్ ఓపెన్ చేసి టెస్ట్ చేసి చూసుకోవాలా. ఒకవేళ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వెంటనే దీన్ని రిటర్న్ పెట్టేలా. ఎందుకంటే టోటల్గా అంతా చైనా మేడ్ కదా, అన్ని ట్యాపులు ఒకే విధంగా వస్తాయని చెప్పలేం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని బాగానే వస్తాయి. బాగానే కనుక వస్తే మనం ఒక సింక్ దగ్గర ఒక న్యూ లుక్గా ఈ ట్యాప్ని అయితే వినియోగించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి.